అధిరోహిస్తున్నాడు, ఎన్నో శిఖరాలను అధిరోహిస్తున్నాడు, ఎన్నింటినో కనుగొంటున్నాడు. విమానాలను, టీవీలను, ఏరోప్లేన్లను, ఫోన్లను, మనిషినే సృష్టిస్తున్నాడు మనిషి. కానీ రోబోలను సృష్టిస్తున్నాడు. కానీ తనలోని ఆత్మ గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అనాది నుండి వస్తున్న ఆధ్యాత్మికతను మర్చిపోయాడు ఈనాటి మనిషి. ఋషిమునిలో బోధించిన ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతాన్ని మర్చిపోయాడు. మన భారతదేశం అన్ని దేశాలకు శిఖరాగ్రం. అన్ని దేశాలకు మన భారతదేశం ఇట్లా పైన ఉంది, అన్ని దేశాల కింద ఉన్నాయి. శిఖరాగ్రం అంటే భారతదేశం. ఎందుకంటే మన భారతదేశంలోనే సంతు మహాత్ములు, ఋషిములలో జన్మించిన పుణ్యభూమి, స్వర్గభూమి మన భారతదేశం. ఎందరో మహాత్ములు జన్మించిన మన భారతదేశం పుణ్యభూమి. మహాత్ముల నామస్మరణలో ఎంతో శక్తి, శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారు ఈశ్వర స్వరూపులు. వారిలో అహంకారం, గర్వం అనేది ఉండదు. వాళ్ళు త్యాగ నిరతులై, నిరాడంబరులై, సంతు మహాత్ములు మనుషుల్లాగానే మామూలుగానే కనిపిస్తారు. కానీ వాళ్ళ నామస్మరణలో ఎంతో శక్తి దాగి ఉండదు. ఎక్కడ అతడు బీదవాడి కిందనే లెక్క అంటున్నారు బాబాగారు. ఎందుకంటే అతడి వద్ద జ్ఞాన సంపద కొంచెమైనా ఉండదు. నా దగ్గర ధనం ఉందని అహంకారం ఉంటుంది కాదు, కాబట్టి ఆయన దగ్గర జ్ఞానం అనేది ఉండదు. కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిజమైన సంపదని గ్రహించండి. దైవ సంపద ఏది? బాహ్య సంపద కాదు, దైవ సంపదనే నిజమైన సంపద. అది దైవ సంపద. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో నడవండి, ధ్యాన సాధన చేయండి అని మనకు బాబా పదే పదే బోధిస్తున్నారు. శ్రీరామ జయ జయ రామ. మనం నామజపం చేస్తారండి చూడు. శ్రీరామ శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ శ్రీరామ జయ జయ రామ. ఇట్లా అంటే దాని అర్థం ఏమిటంటే, కనిపించే ప్రతి ప్రాణి ఆత్మరూపంలో రాముడు ఉన్నాడని అర్థం. శ్రీరామ జయ రామ అంటే రాముడు ఎన్నడో, దశరథ రాముడు మరణించాడు, కానీ ఆత్మారాముడు అందరిలో ఉన్నాడు జీవించి. ప్రతి ఒక్కరిలో ఆత్మారాముడు ఉన్నాడని అర్థం చేసుకోండి అంటున్నారు బాబాగారు.